హలో హలో అన్న, ఒక్క నిమిషం లైన్లో కాన్ఫరెన్స్ తీసుకుంటా. దేవునికి 4 మతాలు ఏదో చెప్తుండ్రు. మీరు మాట్లాడేది. హలో, చెప్పండి బ్రదర్, పాస్టర్ గారు. నేను పాస్టర్ గారిని కాదుగా మీరు అడిగి తెలుసుకోవాలా ముందు మీరు పాస్టరా కాదా అని. మీరు డైరెక్ట్ గా అట్లా మాట్లాడకూడదు, సరేనా? చెప్పారు కదా ఇందాక 4 ఏది విష్ణుదేవి ఏదో అన్నారు. విష్ణుదేవి ఏంది స్వామి, నేను ఆ పదాలే ఎత్తలేదు దేవుడు. నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మనోడు అన్నది ఏంటంటే, పర్సన్ రామ్ అనే బ్రదర్ అన్నాడు ఏంటంటే చర్చిలోకి వెళ్తే కడుపులు అవుతాయంట అని అన్నాడు వెటకారంగా. నేనేమన్నానంటే, అదే సరే సార్ మీరు అట్లా అంటున్నారు కదా, మన దాంట్లో ఏముందనంటే ఇప్పుడు మా ఊర్లోనే నాది కూడా అదే డౌట్. ఇప్పుడు అదే సార్ నేను చర్చిలోకి వెళ్తే కడుపు అవుతుందంట మా ఫ్రెండ్. అదే చెప్తున్నా, నూనె పెడతారంట కదా మీరు, ఏమో నూనెతో రాస్తే కడుపు అవుతుందంట కదా. అదే ఆన్సర్ చెప్తున్నదే మీరు వింటారా మళ్ళీ? ఇప్పుడు మనది ఒక ఆయన ఎవరినో ఆ దేవుడు నాకు తెలియదు, నువ్వే చెప్పాలి. శ్రీవారు అంటారు అంటే పోయి మింగేసుకుంటున్నారా? శ్రీవారు అంటే మొగుడు అని అర్థం. శ్రీవారు అన్న వినాలన్నా మీరు ఆన్సర్, మీరు క్వశ్చన్ అడిగారు, నేను చెప్తున్నాను. నేను మిమ్మల్ని తిట్టట్లేదు, మీరు నన్ను తిట్టట్లేదు, జస్ట్ డీలింగ్ అంతే. ఏంటంటే ఇప్పుడు నూనె వేస్తారు, కొబ్బరి నూనె వేస్తారు, అది కానీ అన్నావు. ఓకే కూల్, నీ క్వశ్చన్ అది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒక ఆయన ఎవరో ఉన్నారు, ఆయన నాకు ఎవరో తెలియదు, నువ్వే చెప్పాలి. నేనేం చెప్పలేదు, నువ్వు అడిగిన దానికి నేను మీ దాంట్లో ఉండేది చెప్తున్నాను. ఏంటంటే శ్రీవారు అంటారు, శ్రీవారు అని పాట కూడా వాడతారు. శ్రీవారు అంటారు, ఎవరో మరి నాకు గుర్తు రావట్లేదు. ఆయనను శ్రీవారు అంటే ఏంటి? ఇప్పుడు మీ అమ్మ మీ నాయన శ్రీవారు అంటుంది, మీ అమ్మ మీ నాయన శ్రీవారు అనకుండా నన్ను అని నువ్వు నవ్వుతావాను? ఇప్పుడు శ్రీవారు అంటే నీ దృష్టిలో ఏంటి అసలు? మొగుడు అని అర్థం. ఎక్కడ రాసింది? ఎక్కడ రాసింది? ఎక్కడ రాసింది? ఎక్కడ రాసింది? నువ్వు తీవయా, నువ్వు శ్రీవారు అంటే మొగుడని నువ్వు డిక్లేర్ చేసావు. నువ్వు డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు చెప్పాలి ఎక్కడ రాసింది, నువ్వు చూపించాలి, రెఫరెన్స్ చూపించాలి. ఏ గ్రంథంలో రాసింది శ్రీవారు అంటే మొగుడు అని ఎక్కడ రాసిందో చూపించాలి. ఇప్పుడు ప్రభు అంటే మొగుడే, ప్రభు అంటే మొగుడు అని కూడా వస్తుంది. మరి యేసు ప్రభు అంటే యేసు ప్రభు అందరికి మొగుడు అని వస్తుందా? ప్రభువు అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుల వారు ఉన్నారు కాదయ్యా, మరి నువ్వు చెప్పింది నువ్వే అన్నావు. ఎవరు చెప్పారు? ఇప్పుడు శ్రీరాముడి గురించి అసలు మనకెందుకు? నువ్వు నమ్ముతున్న యేసు ప్రభు అన్నావు, మరి ప్రభు అంటే మొగుడు అని వస్తుంది అందరికి. మీ యేసుగాడు అందరికి మొగుడా? మరి ఏది నువ్వు చూపించు మళ్ళీ. ఏంటది? ప్రభు అంటే మొగుడు అని చూపించు. మరి నువ్వు అదే అడుగుతున్నా, నోటికొచ్చినా చెప్పకూడదు కదా. నువ్వు అదే మాట్లాడుతున్నావు, పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు తాగేసి మాట్లాడుతున్నావు. శ్రీవారు అంటే మొగుడని, ప్రభు అంటే మొగుడు. నువ్వు మాట్లాడుతున్నావు పిచ్చి మాటలు మాట్లాడగా, నేను అయ్యే మాటలు మాట్లాడా. ఇప్పుడు మేరీ అనే ఆమె మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంది. పతివ్రత ఎట్లా అయితే మీ అమ్మ మీ చెల్లో మీ పెళ్ళామో చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నేను అడిగిన దానికి చెప్పు. మేరీ అనేది మొగుడుతో కాకుండా పెళ్లికి ముందరే కాలు జారింది, మరి పతివ్రత ఎట్లా అవుతుంది? అయ్యో సార్, అంత బీపీ ఎందుకు లేపుకుంటారు? బీపీ కాదు స్వామి, నేను అడిగింది ప్రశ్న అది. మేరీ అనేది పెళ్లికి ముందరే కాలు జారిందా, పెళ్లి తర్వాత కాలు జారింది? ఇది నా ప్రశ్న. నేను అదే చెప్తున్నాను. మీరు వినండి, పెద్దవారు అంటున్నాము. ఎందుకన్నా మీరు ఎందుకన్నా కాదు. ఇప్పుడు మేరీ అనేది మొగుడుతో కాకుండా పెళ్లికి ముందరే కాలు జారిందని నేను అనుకుంటున్నాను. నువ్వు కాదని చెప్పు. అదే ఆన్సర్ చెప్తాం మళ్ళీ టక్కని చెప్పాలి, నువ్వు టక్కని చెప్పాలి. మరి ఎందుకు లేట్ చేస్తావు? ఎందుకు సైలెంట్ గా ఉండాలి? మరి నువ్వు చెప్పు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేరీ అని తప్పు చేసింది అంటున్నారు సార్. తప్పు చేసింది నేను అన్నానా? పెళ్లికి ముందర కడుపోయిందా, పెళ్లి తర్వాత కడుపోయిందా అని అడిగా. స్వామి నువ్వు అన్నదే నేను అంటున్నాను. ఇందులో నేను అడిగింది నువ్వు నా ప్రశ్న రిపీట్ తప్పు చేసావు. పెళ్లికి ముందర కడుపోయిందా, మేరీకి పెళ్లి తర్వాత కడుపోయిందా? ఇది నా ప్రశ్న. నేను అదే చెప్తున్నాను, మీరు సైలెంట్ గా ఉంటే బాగుంటది. అట్లా ఇప్పుడు ఈ అన్న ఇందాక మాట్లాడిన ఆయన అడుగుతుంటే నేను చెప్తున్నా, నేను అడుగుతుంటే ఆయన సైలెంట్. నేను అడిగింది అది కాదయ్యా బాబు, అవన్నీ కాదు. మేరీ పెళ్లికి ముందర కడుపోయిందా, పెళ్లి తర్వాత కడుపోయిందా మేరీకి? నేను దానికి ఆన్సర్ చెప్తున్నాను. చెప్పే ముందు మీరు మధ్యలో వీళ్ళెవరు వాళ్ళెవరు ప్రశ్న అడిగింది నేను, నాకు చెప్పు. వాళ్ళ సంగతి మధ్యలో వాళ్ళ సంగతి మనకెందుకు? మన ఇద్దరం మాట్లాడుకుందాం చక్కగా. మేరీ పెళ్లికి ముందర కడుపోయిందా, పెళ్లి తర్వాత? 4 సార్లు అడిగా. ఇప్పుడు నువ్వు చెప్పి ఇప్పుడు సమాధానం సైలెంట్ గా ఉంటా. రైట్. ఏంటంటే మేరీ పెళ్లికి ముందే కడుపోయిందా గిడిపోయిందా అంటే యేసు ప్రభు వారు పుట్టారు, ఇదైతే వాస్తవము. నేను పూర్తిగా అయిన తర్వాత మీరు మాట్లాడండి, నేను చెప్తున్నా ఆన్సర్. ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అని అన్నారు. నేను అన్నాను అవన్నీ ఏందా? నువ్వు తిక్కలోడ్లాగా మాట్లాడుతున్నావు. బైబిల్లో చెప్తున్నాను. తాగున్నావా? నేను అడిగేది నువ్వు చెప్పేది ఏంటి అసలు? తొలాతో ఒక సమాధానం. నేను యేసు ప్రభు పుట్టాడా లేకపోతే ఇంకొకటి పుట్టాడా అని అడగలా. మేరీ పెళ్లికి ముందర గర్భవతి అయిందా, పెళ్లి తర్వాత అయిందా అన్న. మరి మీ సంగతి మధ్యలో ఇది ఎందుకు వచ్చింది మనకి?
అదే చెప్తున్నాను కదా. నువ్వు తిక్కలోలాగా అడిగింది ఒకదానికి అడిగితే ఇంకో దానికి పూసుకోవాలి. కాలుకే ఇంద్ర తుడుచుకొని పోరంటే ఒంటి అది చూసి వాసన చూసి ముక్కు పూసుకోవడం ఏలుగు పూసుకోవడం అన్నీ అవసరమా? ఇందా నువ్వు చెప్పేది ఆన్సర్ ఘోష. నేను అడిగింది మేరీ పెళ్లికి ముందర కడుపు అయిందా, పెళ్లి తర్వాత కడుపు చేయించుకుందా అన్న, మళ్ళీ ఏసు పుట్టిందంటావే. అసలు ఏవి కొంచెం కొంచెం ఎందుకా ఇందా నువ్వు చెప్పేది పిచ్చి సమాధానాలు నీ చెప్తూ. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మన దాంట్లో పూనకం వచ్చి అన్న అంటే పూనకమా అంటే ఎవరికి? మేరీకి వచ్చిందే ఏంటి పూనకం? గుణదల్లో మేరీ మాత విగ్రహాలు ఉన్నాయి కాదు, దానికి వచ్చి ఉంటుంది పూనకం. మేరీకి గుణదల్లో ఉంటది, ఒంటి నిండా పూలు వేసుకొని ఇంత పొట్టు పెట్టుకొని నిమ్మకాయలు మెళ్ళ వేసుకొని మేరీ ఉంటది, దానికి వచ్చి ఉంటుంది పూనకం. నువ్వు అది ఇదని మాట్లాడుతున్నావు, ఇది నీ సంస్కారం. మరి మేరీ కడుపు పెళ్లికి ముందర కడుపు చేయించుకుంది, లంజా అన్న దాంట్లో తప్పే ఉంది. పెళ్లికి ముందరే కడుపు చేయించుకుంది మేరీ. అదే ఏదైనా ఒకటి బాబు నేను అన్నది కాదయ్యా, మేరీ పెళ్లికి ముందరే కడుపు చేయించుకుంది కదా, నువ్వు కాదని నిరూపించు. మేరీ పెళ్లికి ముందర కడుపు చేయించుకోలేదు నిరూపించు. ఇప్పుడు మొగుడుతో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొని తర్వాత యేసేపుతో 4 పిల్లలు కన్నది. మరి ఇద్దరితో మీ అమ్మ మీ చెల్లో నీ పెళ్ళం ఇద్దరితో పిల్లలు కనలేదు, మరి మేరీ ఇద్దరితో పిల్లలు కన్నది లంజ్ అయింది కదా అక్కడ. హిందూ గ్రంథాల్లో నేను మాట్లాడితే నువ్వు హిందూ గ్రంథాలా? అసలు హిందూ గ్రంథాలు ఎవరు నమ్మమన్నాను నిన్ను? నిన్నే ఉన్నామన్నాడు బైబులా? అరే రే నువ్వు అంటే నరకానికి పోయావు. బైబుల్ ప్రకారం నువ్వు సువార్త చెప్పాలి, ఏసే దేవుడని ప్రకటించాలి, నీ పాపులు రక్షకుడు ఏసని చెప్పాలి, ఏసై మనందరి కోసం రక్తం కార్చాడని చెప్పాలి. నువ్వు సువార్త చెప్పకపోతే నువ్వు నిత్య నరకమే. నీకు హిందూ దేవుళ్ళ గురించి సువార్త అవసరం లేదు, శవార్తలు అవసరం లేదు. నువ్వు శవార్త చెప్పకపోతే నువ్వు నరకమేరా బాబు. పిచ్చోళ్ళగా మాట్లాడుకో. నువ్వు చచ్చినా బతికినా ఏసయ్య దేవుడు అని చెప్పాలి. ఏసయ్య కోసం మీరందరూ మా మతంలోకి రండి అని అడుక్కోవాలి నువ్వు. కాదయ్యా, ఇప్పుడు నీకు హిందువులందరూ నీకు మతం మారి నీ క్రైస్తవంలోకి రావాలని కోరుకుంటారు లేదా మీ యేసయ్య కోరుకుంటున్నప్పుడు మరి మేము అడిగే దాంట్లో పెళ్లికి ముందర కడుపు చేయించుకున్న మేరీ లంజ్ అయింది కానీ అది పతివ్రత ఎట్లయితే మేము అడిగిన దాంట్లో తప్పే ఉంది. క్యారెక్టర్ ఉన్న వాళ్ళని చూపించాను నేను అడగొచ్చు. మేరీ క్యారెక్టర్ ఏంది? అలాంటి పుట్టినోడు లంజ్ కొడుకు అవుతాడు యేసు, దేవుడు ఎట్లా అవుతాడు? ఇప్పుడు సరే నీ ఒక క్యారెక్టర్ అయ్యా, నేను ఒక మాట అడుగుతున్నా, నీ పెళ్ళాం గానీ నీ అమ్మ గానీ పెళ్లికి ముందర కడుపు చేయించుకుని నువ్వు ఒప్పుకుంటావా? మరి మేరీ చేయించుకుని నువ్వు ఎట్లా దేవుడు అంటున్నావు ఆయన యేసుని? చూపించా, మనిషిని చూపించు. నువ్వు ఇప్పుడు ఎవరు మీ అమ్మకు నువ్వు పుట్టావంటే దేవుని కాదు స్వామి, మనందరం మనుషులమయ్యా, మనందరం మనుషులు ఎట్లయినా పుట్టచ్చు, మనందరం మనుషులు ఎట్లయినా పుట్టారు. దేవుడు మాత్రం మేరీ అనేది కామం ఆపుకోలేకపోయిందా? మొగుడితో ఎందుకు కాపురం చేసింది? కామం ఆపుకోలేకపోయిందా ఏంటి మేరీ? కాదు ఏ సౌడికి పుట్టాడు? నేను మా అమ్మ మా నాన్నకి పుట్టాను. నా సర్టిఫికెట్ లో అరే బాబు నా సర్టిఫికెట్ లో మా అమ్మ మా నాన్న పేరు స్పష్టంగా ఉంది. ఏసుగాడి సర్టిఫికెట్ లో ఏసుగాడి తండ్రి పేరు ఏముంది? కాదురా బేవర్స్ నా కొడక. కాదు ఇప్పుడు కాదు అరే ఇంద్ర బేవర్స్ నా కొడక, అరే లంజా కొడక. ఇను ఒక మాట చెప్తున్నాను నీకు, విను. ఏసుగాడి తండ్రి పేరు బైబిల్లో ఉందా? ఏసుగాడి తండ్రి పేరు బైబిల్లో ఉందా? యేసుగాడి తండ్రి పేరు బైబిల్లో ఉంది. మా అమ్మ మా నాన్న పేరు నా సర్టిఫికెట్ లో ఉంది, మీ అమ్మ మీ నాన్న పేరు నీ సర్టిఫికెట్. అరే తమ్ముడు మీ అమ్మ మీ నాన్న పేరు నీ సర్టిఫికెట్ లో ఉంది, మా అమ్మ మా నాన్న పేరు నా సర్టిఫికెట్ లో ఉంది. ఇద్దరం మంచోళ్ళమే. మరి ఈ లంజా కొడుకు ఏసనే లంజా కొడుకు వీడు తండ్రి పేరేంటి? లంజా కొడుక దేవునికి తండ్రి ఏంద్రండి? ఏసు లంజా కొడుకురా, నేను కాదురా బాబు. తండ్రి లేకుండా పుట్టాడు రా బాబు. ఒకటే ప్రశ్న రా, మీ అమ్మ ఉందిరా, మీ అమ్మ నీ పెళ్ళామో పెళ్లి కాకుండా కడుపు అయితే నువ్వు ఒప్పుకుంటావంటరా? మేరీ పతివ్రత ఎట్లా ఇద్దిరా? మరి నువ్వు అడిగిన దాన్ని చెప్పు, నీతి నిజాయితీగా సమాధానం చెప్పు. ఇప్పుడు నీ అమ్మో నీ చెల్లో నీ అక్కో మళ్ళీ కలుపు వేసుకుందాం గట్టిగా అండి. అదే ఇందాక ఒక్కటే ఫోన్ చేస్తుంది, దమ్ము లేదా ధైర్యం లేదు. కలుపు మళ్ళీ మాట్లాడదాం. తమ్ముడు నువ్వు తిట్టకుండా మనం శాంతి సమాధానంతో మాట్లాడుకుందాం. శాంతి సమాధానం. ఏసయ్య ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. 1 కిలోమీటర్ అడితే 2 కిలోమీటర్ మళ్ళీ కలపాడికి. అన్న కట్ చేశాడన్నా.
కట్ చేస్తున్నాడు. అదే అదే ఎట్లా ఇప్పుడు మరి? అదే ఇంత ముందుకు ఒక 4-5 టైమ్స్ మీరేమో కాలేజ్ చేయకపోయేసరికి నాకు దమ్ము లేదా, నీకు ధైర్యం లేదా మాట్లాడడానికి, అది ఇది అన్నాడు. మళ్ళీ కలుపు. ఒక్క నిమిషం. ఇందాక వేరే లైవ్ లో ఉన్నాను నేను. లేస్తలే. మన ఎర్రకుక్క గురించి ఒక చిన్న విషయం చెప్పాలండి. ఓ 10 రోజుల కింద డిబేట్ కాదు పాడ్కాస్ట్ లో మనోడికి సీరియస్ గా ఒక క్వశ్చన్ వేశారు. ఒక ఏరియాలో లెట్స్ సపోజ్ 60% ముస్లిం పాపులేషన్ ఉంది, 40% హిందూ పాపులేషన్ ఉంది. హిందువులు గణేష్ చవితి చేసుకోవడం కరెక్టా తప్పా అనేసి అడిగారు. అంటే డైరెక్ట్ గా ఏమన్నాడంటే హిందువులు చేసేది తప్పు అనేసి అన్నారు. మన ఎర్రకుక్క సేమ్ రివర్స్ చేశారు. 80% పాపులేషన్ హిందూస్, 20% పాపులేషన్ ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ గణేశుని పండుగ హలో తమ్ముడు ఉన్నావా? మాట్లాడరా, అన్నకు సమాధానం చెప్పు. ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం, తిట్టుకోవద్దు తమ్ముడు. మళ్ళీ కట్ చేశాడా? ఏం చేయాలి ఇప్పుడు అండి? లంజోడక మాట్లాడరా, నీ దమ్ము. తమ్ముడు మనం ప్రేమపూర్వకంగా తిట్టుకోవద్దు, ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం, సరేనా? ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇంత తమ్ముడు మా నాన్నగారు మా అమ్మగారి పేరు సర్టిఫికెట్ లో ఉంది నాకు. తమ్ముడు ఉన్నావా? ఉన్నానన్నా. మనోడు మన క్రిస్టియన్ తమ్ముడు ఉన్నాడా? వెళ్ళండి ఒక్క నిమిషం. ఏం మనిషి వాడు, కనీసం మాట్లాడదామంటే కూడా ప్రేమపూర్వకంగా ఒప్పుకోడాడు. తమ్ముడు ఉన్నావా?